ఇప్పుడు మనం గట్టి పునాది వేసుకుంటే రేపు మీ లోకల్ బాడీ ఎలక్షన్లో చూసుకోవచ్చు. ఇప్పుడే రసమైన చెప్తాడు, ఆడొకడు ఈడొకడు పోలీసోడు, ఆడొకడు ఈడొకడు అధికారులు కూడా సతాయిస్తున్నారు అన్నాడు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా దగ్గరనే ఉన్న, నేను సిరిసిల్లలో ఉన్న, ఎక్కువ దూరం ఏం లేను, గంటం బావుల మానకొండూరు కురికొస్తా, ఎప్పుడు పిలిచినా వస్తా. రసమై బాలకృష్ణ గారు పిలిస్తే ఎప్పుడు పిలిచినా వస్తా. కానీ మీకు ఆ అవసరం కూడా పడది. ఎందుకంటే జూన్ 4 తర్వాత వినోద్ కుమార్ గారే మీకు ఎంపీగా ఉంటాడు, మీకు ఆయననే ఎమ్మెల్యే లెక్క పనిచేస్తాడు. బరాబర్ మీరు 25,000 ఓట్ల మెజారిటీ ఇస్తే బ్రహ్మాండమైన ఒక వ్యక్తి మీకు అనుకూలంగా ఎల్లవేళలా కరీంనగర్ లో అందుబాటులో ఉంటూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే గౌరవ పార్లమెంట్ సభ్యుడు మీ దగ్గరనే ఉంటాడు. దయచేసి 13 మే దాకా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, నీల విడిచి సాము చేయకండి. నేను పక్క మండలం పోతా, నేను బెజ్జంకి పోతా, నేను శంకరపట్నం పోతా అని తిమ్మాపూర్ అనుకురి, తిమ్మాపూర్లోనే ఉండుర్రి, మీ ఊర్లోనే ఉండుర్రి, మీ బూత్ల మెజారిటీ తెచ్చి చూపెట్టు. మొన్న 18 ఓట్లు మీ బూత్లో పెడితే మనకి ఈ బాధనే ఉండకపోతుంది. అట్లా ప్రతి బూత్ కు మీరు టార్గెట్ పెట్టుకోండి. సగం ఓట్లు నేను తెచ్చుకుంటా, మా ఊళ్ళో పడే ఓట్లల్లా సగం నేను తెచ్చుకుంటా, మిగతా సగం వాళ్ళిద్దరు వంచుకొని అని ఆలోచన చేయండి. 50% దాటినామంటే సేఫ్, 50% దాటితే సేఫ్. ఒక ఊళ్ళో 900 ఓట్లు ఉన్నాయనుకో, 700 పోలైతే అనుకో, 351 నీ లక్ష్యం కావాలి. 351 ఓట్లు డబ్బాల నాది మెజారిటీ నేను చూపెడతా అని మీరు గట్టిగా అనుకొని ఎక్కడోళ్ళు అక్కడ తనలాడితే రేపు మానకొండూరులో ఇంతకుముందు మనం అనుకున్నట్టు 25,000 ఓట్ల మెజారిటీ వస్తుంది. నేల విడిచి సాము చేయకండి. తిమ్మాపూర్లో పోయి బెజ్జంకిలో తిరగకుండ్రి, బెజ్జంకోళ్ళు వచ్చి మళ్ళీ మానకొండూరులో తిరగకుండ్రి, అది బేకారు ముచ్చట. మీ ఇక్కడ దోస్తులుంటే ఫోన్ చేయండి, బామ్మర్దుంటే ఇంటికి పిలుచుకోండి, కానీ ఊళ్ళోకెళ్ళి కదలకుండ్రి. ఊళ్ళో కూడా మీరు దినమంతా తిరగాల్సిన అవసరం లేదు. పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం 2 గంటలకు, అంతకంటే ఎక్కువ వద్దే వద్దు. ఇంకోటి మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా, ప్రచారం అనగానే పాంప్లెట్ పట్టుకుంటారు, ఇట్లా వారేస్తారు. అలా హలో చిన్నమ్మ కారు గుర్తు టాటా బై బై, తర్వాత ఒక ఫోటో ఇట్లా పట్టుకొని ఒక ఫోటో, అది ఒకటి పాంప్లెట్ పట్టుకునేది ఒకటి, 10 నిలబడేది 10 మంది ఫోటో కొడతారు, వాట్సాప్లో పెడతారు. గది కాదు ప్రచారం అంటే, గది కానే కాదు. కూసోన్రి, మంచి కూసోన్రి, ఛాయ్ తాగిపిస్తారు. ఛాయ్ తాగిపోతే స్వామి అయితే పాలు తాగిమంటారు, ఫ్రూట్స్ పెడతారు. కాదు నాకు ఎండ వేడికి పడతలేదంటే మంచిగా షర్బత్ తాగిపిస్తారు, సల్ల వస్తారు, మంచిగా దాక్కుంటా ముచ్చట పెట్టుండ్రి. అయిందా, తులం బంగారం వచ్చిందా అని అడుగురి, కళ్యాణ లక్ష్మి వచ్చిందా అని అడుగుండ్రి, ఎట్లున్నది ఇల్లు వచ్చినాక అని అడుగుండ్రి, కరెంట్ చక్కగా ఉంటుందా అని అడుగుండ్రి, మోటార్లు కాలుతున్నాయా అడుగుండ్రి, నీళ్ల సంగతి ఏందో అడుగుండ్రి, 4,000 రూపాయలు పడ్డాయా అని ముసలోళ్ళని అడుగుండ్రి, 2,500 రూపాయలు వచ్చినాయని మహిళలను అడగండి. అడిగితే అందరూ మంట మీద ఉన్నారు, మీకు ఓటేసినందుకు సిద్ధంగా ఉన్నారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఆగమాగం కాకండి. ఆగం కాకుండా కూర్చొని సంజాయించి ఏ ఇంటికి ఆ ఇంటికి తప్పకుండా ఒక తమ్ముళ్లాగా అన్నలాగా మంచిగా కూర్చొని సిస్టమేటిక్ గా మే 13 దాకా పనిచేద్దాం. మన ఎంపీ గారిని గెలిపించుకుందాం. 10-12 ఎంపీలు మీరు గెలిపించిస్తే సంవత్సరం లోపల కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తాడు అనే మాట నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోమని కోరుతూ జై తెలంగాణ. థ్యాంక్ యూ రామన్న.